వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఒబెసిటీ మనకు జనరల్గా ఇది వింటూ ఉంటాం చాలా దగ్గరలో. ఇది ప్రత్యేకంగా గుర్తించబడిన ఒక డిసీజ్ అయితే కాదు, కాకపోతే చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఒబెసిటీని కూడా ఒక నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్గా గుర్తించాలి అని చెప్పేసి మనకు డిమాండ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇంతవరకు ఇండియాలో అలా గుర్తించలేదు. ఎనీవే, ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఇది చాలా పెద్ద ప్రాబ్లము ఇండియా ఎదుర్కొంటున్న హెల్త్ ప్రాబ్లమ్స్లో. కాకపోతే ఏంటి అంటే ఒబెసిటీ వల్ల డైరెక్ట్ హెల్త్ హజార్డ్స్ ఏమీ లేకపోయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకపోయినా, ఒబెసిటీ వల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి ఒబెసిటీ అనేది ఒకసారి చూస్తే జనరల్గా మనకు రీసెంట్గా ల్యాన్సెట్ రిపోర్ట్ ఒకటి ఉంది. దాని ప్రకారం ఏంటంటే బై 2050 ఇండియాస్ 1/3 పాపులేషన్ ఒబెసిటీతోని సఫర్ అవ్వబోతుందని చెప్పేసి చెప్పింది. ఇందులో దాదాపు 23.8 crore మెన్ ఉంటారు, 23.1 crore ఉమెన్ ఉంటారని కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు అడాలసెంట్ ఒబెసిటీ కూడా ఇంక్రీజ్ అయ్యేది మాత్రం ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఒబెసిటీ అనేది 1/3 ఉండబోతుంది ఇండియాస్ పాపులేషన్లో బై 2050 అనేది ఈ రిపోర్ట్ యొక్క ముఖ్య సారాంశం. సో ఎనీవే, ఇక్కడ ఒబెసిటీ అనేది డెఫినెట్గా ఒక హెల్త్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసే కండిషనే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అసలు ఒబెసిటీకి కారణం ఏంటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ చూస్తే ఒబెసిటీ, ఓవర్ వెయిట్, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఓవర్ ఆర్ ఎక్సెసివ్ టేకింగ్ ఆఫ్ ఫుడ్ అని చెప్పొచ్చు, లేదంటే చేంజ్డ్ లివింగ్, లేదంటే చేంజ్డ్ లైఫ్ స్టైల్స్ కావచ్చు, ఇవన్నీ రీజన్స్ కావచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, అదేంటి అంటే ఇక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబెసిటీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చూస్తే ఈ రిపోర్ట్ మెన్షన్ చేసిన దాని ప్రకారం ఏంటి అంటే మనకి ఇక్కడ సాల్ట్, షుగరు అండ్ ఫ్యాట్ ఏవైతే కంటెంట్ ఎక్కువ ఏవైతే ఉన్న ఫుడ్ ఏవైతే తీసుకుంటున్నామో దానివల్ల ఒబెసిటీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ లాస్ట్ 10 years లేదంటే కమింగ్ 20 yearsలో ఈ ఫుడ్ కాన్సన్ట్రేషన్ అనేది, లేదంటే ఫుడ్ షేర్ అనేది, ఈ షుగరు, సాల్ట్, ఫ్యాట్ కంటెంట్ ఉండే ఫుడ్ షేర్ అనేది ఇంక్రీజ్ అవ్వబోతుంది. దట్టు ఈ లైఫ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, వీటి వల్ల మనకేంటంటే ఒబెసిటీ ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. అదేంటి అంటే జనరల్గా ఈ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ అండ్ బెవరేజ్కి సంబంధించిన ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఏం చేస్తున్నాయంటే పాపులేషన్ ఎక్కువగా ఉండి ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి డెవలపింగ్ కంట్రీసు, లేదంటే కొన్ని లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో వీటి ఇన్వెస్ట్మెంట్స్ని ఇంక్రీజ్ చేశాయి. అంటే డెవలప్డ్ కంట్రీస్ నుంచి వీటి ఇన్వెస్ట్మెంట్స్ని ఏం చేస్తున్నాయి, ఈ డెవలపింగ్ కంట్రీస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ఎందుకో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్లో ఈ అవేర్నెస్ పెరగడం వల్ల, ఈ ఒబెసిటీ ఆల్రెడీ సఫర్ అవుతున్నారు వాళ్ళు ఒబెసిటీ తోటి, దాంతో అవేర్నెస్ పెరగడం వల్ల వీటి కన్సంప్షన్ అనేది తగ్గిపోయింది. అంతేకాకుండా పాపులేషన్ అనేది ఒక స్టెబిలైజేషన్ స్టేజ్కి వచ్చేసింది. అదే డెవలపింగ్ కంట్రీస్లో ఏమవుతుంది అంటే పాపులేషన్ అనేది స్టిల్ గ్రోయింగ్, అంతేకాకుండా ఇన్కమ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అందువల్ల ఇక్కడ కన్సంప్షన్ పెరిగింది. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాయి అంటే ఈ బెవరేజ్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తున్నాయి. మనం చూస్తే ఈరోజు ఇండియాలో కూడా చాలా రకాల బ్రాండ్స్ మనకు, అంటే ఈ కూల్ డ్రింక్స్ సంబంధించిన బ్రాండ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెరిగిపోయాయి కన్సంప్షన్. ఇవి మెయిన్ రీజన్ అనమాట ఒబెసిటీకి. అయితే ఈ ఒబెసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం చూస్తే జనరల్గా ఏంటి అంటే ఈ హైపర్ టెన్షన్ కావచ్చు, లేదంటే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేబీ క్యాన్సర్ కూడా కొన్నిసార్లు లీడ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఒబెసిటీ ఉండడం వల్ల చాలా తొందరగా అటాక్ అవుతాయి, చాలా ప్రోన్గా ఉంటారనమాట ఈ ఒబెసిటీ ఉన్న వాళ్ళు. సో అందుకే ఇక్కడ ఏంటి అని అంటే గవర్నమెంట్ ఇప్పటికైనా ఒబెసిటీని ఒక నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్గా గుర్తించి దాని కింద గుర్తించి ఇక్కడ ప్రాపర్ గైడ్లైన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి మనకు డిమాండ్స్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ అఫ్కోర్స్ దానికి ఒక సపరేట్ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. March 4th ఒబెసిటీ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని చూస్తే ఏంటంటే ఒబెసిటీ అనేది ఒక నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ గుర్తించాలని చెప్పేసి ఉన్న డిమాండ్ కావచ్చు. అంతేకాకుండా ఒబెసిటీ అనేది అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎలా లీడ్ చేస్తుంది అని చెప్పేసి మనం ఒకసారి దీన్ని డిస్కస్ చేయాలి. అఫ్కోర్స్ దీని ఏమి డైరెక్ట్ రాకపోవచ్చు, బట్ మన ఇండియా ఎదుర్కొంటున్న హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు కావచ్చు, లేదంటే మనకి హెల్త్కి సంబంధించిన ఇంకేదైనా ఆన్సర్ చేసేటప్పుడు కావచ్చు, మనం ఇది యూస్ చేసుకొని మనకేంటంటే ఆన్సర్కి కొంత వెయిట్ అయితే డెఫినెట్గా తీసుకురావచ్చు.